ఎడవద్దు. రైట్. ఈ సమయంలో మరి దేవత దేవునికి వందనాలు. మరి ఇప్పుడు వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పెరట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి గడిచిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు తన సజీవులు రెక్కల కింద భద్రపరిచి కాసి కాపాడిన దేవునికి మరి ఎంతో స్తుతిస్తున్నాను, ఎంతో ఘనపరుస్తున్నాను. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికి ముందు నేను నా సాక్ష్యము మీకు చెప్తా. నా సాక్ష్యం ఏంటంటే నా సాక్ష్యము ఏంటంటే సో గురువారం రోజు ఏం జరిగిందంటే గురువారం రోజు ఏం జరిగిందంటే మా వదినకి మీకు తెలుసు, అది ఒక 2 వారాలు ఇక్కడే ఉన్నది మా వదిన. మరి ఆమెకి ఏం చేశారంటే మా అన్న ఊరోళ్ళందరూ కూలికి వెళ్తున్నారు, ఆమెకి తీసుకొచ్చి అని చెప్తే తస్మింజో కెత్త చూడచ్చు నన్ను బాగా కెత్తనైతే తానుకు గురువారం ఓసిచ్చు శుక్రవారం నరకమే తేదీ చేయగిన వస్తాయి. శుక్రవారం నరక తేదీ గురువారం పెద్ద లక్కిని పడితే పెద్ద దినతి లక్కిని పడితేనే లక్కిని బాడితే అదిగి వెండే లక్కిని బాడితే ముల్పెడికి అదిగి వస్తాం ಬೇಗ ಹೋಗ್ತಾನೆ ಅಂತ ಲಕ್ಕಿನ ಬಾಡ್ತೆ ಮುಲ್ಪೇಡಿಗೆ ಹೋಗ್ತಾನೆ ಅದು ಬಟ್ಟು ಮುಖ 6 ಗಂಟೆ 7 ಗಂಟೆನೇ ಹೋಗ್ತಾನೆ. ಹಾಗೆ ಹೋಗ್ತಾನೆ ಹುಡ್ಸು ಆಗತಿನ ನಾರ್ದ್ರು ವೆಂಡೆ ಅದೇ ದಿನ ಮುಲ್ಪೇಡಿಗೂ 5 ಬಜಾರ್ ರಾಂಗ್ತು ಕೂಲ್ದ ನಾರ್ದ್ರು ಗುಳೆ ಕೂಲ್ದಾರ ರಾಂಗ್ತಿ ಹುಡ್ಸು ವೆಂಡೆ ಅದು ಕೂಲ್ದಾರ ರಾಂಗ್ತಿ ಚೋಡ್ಕು ವೆಂಡೆ ಆಗತಿ ಸಹ ನನ್ನ ಅದಿನ ನರ್ಕಂ ತೇದಿ ಚೆಂಗಿನ ಒತ್ತು ಹುಡ್ಸು ఆగ బాడీ తడితే మాకు సౌకర్యం కావాలని చెప్తాడు. అదిగా వచ్చిన సౌకర్యం వేసుకుండి ఓడిపోయి లోసిన జరుగుతుంది. అదిగా లేట్ అత్తా ఓడి నా కోసం బాత తడితే నూక వంచిత సుమిల్దే వాటిసు నూకలో వచ్చిತ್ತು అలాసు వెండి ఆగే 2 శుక్రవారం అంతా ఆగే మత్త ఆలే జరుగుతుంది అనమాట. మరి నా ప్రయాణం అంతా దేవుడు తోడు ಮಾತ್ರ ಅದೇ ರೀತಿ ಪೊಲೀಸರು ಕೂಡ ಪೋಯಿಸ್ ಮತ್ತರು ದಾಯನಸ್ಕೆ ಪೋಯಿಸ್ ಮತ್ತರು నా కార్డు ఉడుతురు నిమసల నిజం పాస్టరా దొంగ పాస్టర్ ఇంజో ఇప్పుడు బాడిద్దరు పోయిసోని పూసకి నా కాడ అంత ఊడుతూ తెలంగాణ మొత్తం అడ్రస్ మీద ఊడుతురు పాట పారకిత్తుడు పాట పాడతాం వెండి ప్రార్థనకి మిత్తుడు ఓడి కోసం అంటే ప్రార్థనకి ఇస్తాను ఇడుగుడు అది మంత్రుడు బాంకర్ తీయడం మనతో ప్రార్థనకి ఇస్తాం. హిందీ తెలుగు నెక్క 40 ఇస్తాను అదే ప్రార్థనకి ఎత్తవచ్చు. ఓకే రైట్ అని నుంచి ఆలే జరుగుతా దేవుని బిడ్డారా ఇంజే రోడ్డు బండి బస్సు నింతే ఛత్తీస్గఢ్ ఆయన అనే మొత్తం గవర్నమెంట్ మొత్తం సప్లైకి అనమాట. అది సంగతి. దేవుడు మరి 2 రోజుకు నాకు దేవుడు వాయదాయ మరి కాందాం తెగో నందాయని ఆర్దయ అంత దేవుడు తోడుమత్తురు. దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా మంది యాక్సిడెంట్ ద్వారా రోగాల ద్వారా దుఃఖం ద్వారా బాధల ద్వారా లొల్లిదాయింతురు మనకు తెలుసు. కానీ దేవుడు బతుకెత్తమంతో బ్రతుకున్న కాలము నువ్వు నాకు ఆరాధించే జొక్కెత్తమంతో హల్లెలూయా దాని స్తోత్రం. ఇంకొకసారి చూడదాం. ఊడకర్ అత్తవాడము మనం ఒక వాక్యం ఊడుతారు బేవాక్యం ఊడతారు. దేవుని బిడ్డారా దేవాక్యం ఊడతారైతే అంటే రోమా పత్రిక 1 అధ్యాయం 18 వచనం ఊడతారు. రోమా పత్రిక 1 అధ్యాయం 18 వచనం బాత మీద సత్యని దుర్నీతి శాత సత్యని అడ్డగించు వారి మనుషుల మీద దేవుని కోపం. హల్లెలూయా. సత్యని అడ్డగించు వారి మీద దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని మరి శాపము
వాళ్ళ మీద వస్తుందని దేవుడు కెచ్చమంటారు. హల్లెలూయా. అందుకని ఈరోజు మత్తయి సువార్త కూడా కానీ మత్తయి సువార్త 24 వచ్చాము 8 వచ్చిన ఒకసారి కూడా దేవుని బిడ్డారా, మనం త్వరగా దేవుని వాక్యం ఒకసారి ఉడకాలి. దేవుని బిడ్డారా, దేవుని పిల్లలు, దేవుని మరి క్రైస్తువులు మరి దేవుని సంఘమందునూరు ఖచ్చితంగా దేవుని మాట కేజవ, దేవుని మాట కేజవల, దేవునికి ఆరాధించవల, దేవునికి మహిమపరచవల. ఒకటి సత్యము అడిగించే వారికి బేసుతే పరిస్థితి వాయితే కూడా ఒకసారి మరి ఎక్కడ రైట్ 24:9 చదువు. 9 కాదు కానీ 8 నుండి. అప్పుడు అక్కడ కరువులు భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. హల్లెలూయా. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత దూషించబడుదురు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని రాకడ సమీపముగా నింతే, దేవుని రాకడ సమీపముగా నింతే, దేవుని రాకడ మన మధ్యతోనే మింతే. ఆ దేవుని రాకడని దేవుని రాజ్యం మన మధ్యతో మింతే, దేవుని రాకడ సమీపంగా మింతే. అందుకని దేవుడు బాధ్యత తెలుసా, ఇదిగో నన్ను మీకు స్థలము సిద్ధపరచని నన్ను దాయిస్తాను. మీరు విశ్వాసంతో ప్రార్థనతో మీరు కష్టకు బాధకు ఇరుకులు అన్ని ఇబ్బందులు మీరు బాతికేవాలి, ఎదిరించవాలి. చనిపోవాలన్నా మీకు ఎవరైనా చంపాలనుకున్నా నా నిమిత్తం మీరు చంపబడాలి, నా నిమిత్తం మీరు చనిపోవాలని దేవుడు కెత్తముంటారు. హల్లెలూయా. ఈరోజు రట్టి బాగా సుట్ట సారా పోకో మంచిని తించి ఇలువ రోగం తెచ్చి బక్క సిక్కి డొలిదాయిస్తారు. బాడమైతే తెలుసా, బాడమైతే నువ్వు డోడైలే నలితే కుసిడిలే. దేవుని బిడ్డారా, బాడమైతే నట్టి దుర్నీతి తిరిగితే విడిగా బతకలే, తిందనే ఉందలేదు. ఈ మిర్ర ఆ మిర్ర ఈ పుడ దేవుని బిడ్డ ఇదే దుర్నీతి. మన కోయబాస్తి బాడింతారా, మన కోయబాస్తి బాడింతే ముద్దెల లెక్కకివ్వరు, పిల్లల లెక్కకివ్వరు, యాయోన బాబులు లెక్కకివ్వరు, లోతు వర్తులు లెక్కకివ్వరు, లోతు వర్తు నూడోరు, యాయ బాబులు కూడోరు, పిల్ల ముద్దెక్కు నూడోరు, కమ్మే తమ్మితులు బతికివ్వరు, దినాలు కలుంచు వేలనేది. అదే కదా దినాలు కలుంచు వేలనేది, దినాలు పట్టి పొరలు అనేది దినాల కలు. దేవుని బిడ్డ ఇదే తెలుగు భాషలో బైబిల్ భాషలో దుర్నీతి వాళ్ళు మంచి బతకమంటే కేంచుతారా? అవి ఉంటున్నా చుట్ట పోగో మందిని తెందురారు, నల్ల బతకని నల్లతో మాటకెత్తి కేంచుతారు. దేవుని బిడ్డ ఇది బేరన్ పని తెలుసా, సైతాన్ పని, అపవాది పని, దయ్యం పని. దేవుని బిడ్డారా, అందుకనే దేవుడి బాధ్యత ముందు తెలుసా, ఓడలే దేవుని గురించి ఇదిగో నీ జీవితం యేసు ప్రభు మార్చుతారు, నీ బతుకు యేసు ప్రభు మార్చుతారు. నీకు మంచి జీవితాన్ని ఇతరితే బేనూరు పెట్టి కేందర్ ఇంకా దేవుని నమ్ముతున్నారే పేరుకే దాతారు. చుట్టూ ఉండేవాళ్ళు, పొగ తినేవాళ్ళు, మందం తినేవాళ్ళు, సారా ఉండేవాళ్ళు, బీరు ఉండేవాళ్ళు, కోట ఉండేవాళ్ళు, ఇంచు ఆ ఆశ కలిగితే లోప దెయ్యం బతికిత ఆశ పుట్టించద. దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు 2 రోజుకి బతకవాలి తెలుసా. యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు కోసం బతక, యేసు ప్రభు నమ్మి రక్షణ పొంది పాపం విడిచి యేసు ప్రభు కోసం బతికితే 2 రోజుకి బతికితే. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అందుకే నీకు బాధ్యత. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించు వారి మీద దేవుని కోపం, శాపం, వాడికి శ్రమ, రోగ బాధ, కష్టాలు. దేవుని బిడ్డారా గమనించండి. అందుకే నీ బాధ్యత ముందు భూకంపాలు, కరువులు, కష్టాలు, బాధ్యత క్రిస్మస్ కిసరికి గాల్వాయితా. దేవుని బిడ్డ ఇది కిసరికి గాల్వాయితా, ఇది బెగ జరుగుతా అమెరికాలో జరుగుతుంది. దేవుని బిడ్డ అందుకనే దేవుడు మునేకెత్తనదిగో నా పిల్లలని, నా మర్క మేస్త్రి, నా బిడ్డలారా వినుడే.
మీరు యేసు ప్రభు నమ్ముతారు కదా, యేసు ప్రభు నమ్ముతారు, మీకు కష్టవాత. కానీ మీరు బతికేవాళ్ళు ప్రార్థనతో జయించవా, ప్రార్థనతో ఎదిరించవా. ఒకవేళ మీకు రోగం వక్క, బాధ వక్క, దుఃఖం వక్క, మీకు యేసు ప్రభుని నమ్మితే మీకు ఒకవేళ కూడా అవుతారు. నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యుడు. నీకు పరలోకం రాజ్యంతో చోటు మింతే. నీకు ಬೇರೆ ಅವಕಮಂತರಿದ್ದಿರುತ್ತೆ. ನೀವು ಯೇಸು ప్రభు నమ్మి ನಿಮ್ಮ డొల్ల ముంతిరితే నీ సంగతి ನಿಮ್ಮ డొల్లిలు వీళ్ళు దేవుని బిడ్డారా. యేసు ప్రభు కోసం ನಿಮ್ಮ డొల్ల ముంతి, యేసు ప్రభు కోసం ನಿಮ್ಮ బతుకముంతి, యేసు ప్రభు కోసం ನಿಮ್ಮ జీవించముంతి. గుర్తువాళ్ళ జీవిత కాలం. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతతో తెలుసా మత్తయి సువార్త, అక్కడ కరువులు పుట్టును, బుక్క బలపు కలుగును. ఇవన్నీ వేదనకి కారణం. వేదనితి బాత కష్టంగా వాయిస్తాడా, ఇది బాత రోగండా, ఇది బాత దుఃఖంలో ఇది కథ పోస్తుడు వెండి కరుణ వాయిస్తా బాడమైంది. నరుల్ని బుద్ధి లేదు. ఏ భూమి మీద మనం నరుల్ని మనుషులు యథార్థ ఇల్లే. ఓటిని మోసం కిరత్, ఓటిని అవకరత్, ఓటిని లూటి కిరత్ తినలేదు. దేవుని ఇది దేవునికి నష్టం. ఈ మాట కెత్తడం వల్ల అమెరికా బాధత్త గుళ్ళె కడివేత్త దేవుని బిడ్డ. అమెరికా వాళ్ళత్త ಒಂದು పట్టణం గుళ్ళె కడివేత్త, లేకపోతే ಒಂದು రాష్ట్రం కడివేత్త దేవుని బిడ్డ. నేనే దేవుని, నాకు తెలుసు. నేను బేలే బతకాలి. నన్ను పుత్తలితో కెత్తరవాడు, వెర్రోడు, పిచ్చోడు, పనికిరాని వాడు, వాడు బతుకు వేస్ట్, కుక్క బతుకు దేవుని బిడ్డ. గమనించండి, దేవుడు ఈరోజు బతుకెత్తమంటారు తెలుసా. మనకి ఈ వాక్యం ద్వారా మనకు కెత్తమంటారు. ఇదిగో నా పిల్లనుడి, నేను వాయనకు సిద్ధంగా మింతేను, నా రాకడ సిద్ధంగా మింతే. మీరు సిద్ధంగా మింతిరా, సిద్ధపాటు కలిగి మింతిరా, ప్రార్థనతో మింతిరా, ప్రార్థనతో విశ్వాసంతో నా రాకడ కొరకు ఎదురు ఉంచమని కెత్తమంటారు. అందుకనే బాధ్యత మంత్రి తిరితే, అందుకనే యేసు ప్రభు బాత శరీరము, యేసు ప్రభు రక్తమనలు ప్రతి నెల బాడుతున్న వాళ్ళకి తెలుసా. యేసు ప్రభు దగ్గర మనల్ని దాయవాడు. యేసు ప్రభు ఇంత ఆజ్ఞాది దేవుని బిడ్డ. గమనించండి, ఈరోజు ఆల్రెడీ ఈరోజు బలారాధాన్ని ఈరోజు కానీ బలారాధాన్ని ఈరోజు కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది జనవరి లాస్ట్ వారం. దేవుని బిడ్డారా గమనించండి. అందుకనే క్రైస్తుడు యేసు ప్రభు నమ్మవాలి తిరిగితే ನಿಮ್ಮ ಸುಟ್ಟ ಸಾರ ಹೋಗೋ ಮಂದಿನಿ ಗುಳೆ ಬಿಡಿಸಿ ನಿಮ್ಮ ಕಮೆಕ್ಕೆ ಸಿನಕ ನಲ್ತೆ ಡೋಡ ಕುಸಿಟ್ಟಿನ ಬದುಕ అసలు 2 దిన బతికితే దేవుని కోసం బతుక, దేవుని కోసం జీవించ, దేవుని కోసం నేను నిలువు, దేవుని కోసం నేను నితవాల. దేవుని బిడ్డారా ನಿಮ್ಮ ಸುಟ್ಟ ಸಾರ ಹೋಗೋ ತಿಂచి నువ్వు బతకముంతినా, ఒకవేళ చరితవాస పాపమికి ఎత్తినా, చరితవాస అబద్ధమానముంతినా, చరితవాస దొంగతనంకి ఎత్తినా, అదే నీకు ప్రాణం తీసేత దేవుని బిడ్డ. అందుకనే పాపము జీవితము మరణం. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే ఇది బాధ్యతమంతుని తిరిగి, అందుకనే కరువులు వస్తున్నాయి, అందుకే కరువు వాయింత, అందుకనే దుఃఖకు వాయింత, అందుకనే రోగకు వాయింత, అందుకనే బాధ వాయింత, తుఫాను వాయింత, అందుకనే భూకంప వాయింత, భూమి కూలిదాయింత. దేవుని బిడ్డ గమనించండి. ఈ మాట బేరం కోసం ఇద్దరితే మన కోసమే, నీ కోసమే, నా కోసమే. తుఫాను వత్తైనా నన్ను వెర్యాను, నా దేవుడు మింతాడు. భూకంపం వత్తైనా నన్ను వెర్యాను, నా దేవుడి కోసం డొలనికైనా సిద్ధమే. ఇందులో విశ్వాసం నీకు మందవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము డబ్బు కోసం, ధనం కోసం, అన్నం కోసం ఈకే ఆకే పరిగెత్తాల్సిన అవసరం ఇల్లే. మన కాదే మనం నిలబరచు, మన కాయ కష్టం కిసు, మన దొరికితేనే తింజోరే దేవునికి ఆరాధించవాలి. దేవుని బిడ్డ అసుంటే దేవుడు నీకు దీవించుతానని నమ్ముతారు, అసుంటే దేవుడు నీకు ఆశీర్దిస్తానని నమ్ముతారు, అసుంటే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇతని నమ్ముతారు. నీ కూలి పని, నీ కష్టము, నీ కూలి పని, నీ కష్టము, నీ కష్ట జీతము, నీ దేవుడు బాధ్యత ఓడితవరని పలికిస్తుందని నమ్ముతారు. ఇది సత్యం.
దేవుని బిడ్డ. బాధ జరగము తెలుసా? బాధ జరగము తెలుసా? బాధ జరగముందు ఇద్దరు దేవుని బిడ్డారు. కొంతమంది డబ్బు కోసం, ధనం కోసం, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఆలే మిర్రి 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 యేసు ప్రభుని కూడా మరగమంతుడు. వేణు విశ్వాసుడే, వేణం చేస్తారు మీరు, విశ్వాసుడే దేవుని బిడ్డ. కానీ ఆ ధనం నీకు కాపాడు, ఆ ధనం నీకు నీ జీవితం బసకివో, ఆ పైసలు నీకు బసకివో, నీ మేక కొడుకు నీ అన్నం ధనం నీకు బసకివో. యేసు ప్రభు నీ సన్మతితే నీ మేక కొడుకు నీ అన్నం ధనం నీకు దక్కిత. దేవుని బిడ్డ హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకని దేవుడు బాధ్యతము తొరుతుంది, అందుకని బాధ్యతము తొరుతుంది. నా నిమిత్తం నీకు బాధ్యత, నా నిమిత్తం నీకు ప్రజలను, అప్పుడు ప్రజలు మిమ్మల్ని శ్రమల పాలు చేసి, అప్పుడు శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపెదారు. రాకడ సమీపంగా ఉంది దేవుని బిడ్డ. శ్రమల పాలు చేసి చంపుతారు. వాడి మీద మనకి శ్రమవాత తెలుసా? యేసు ప్రభుని నమ్మితే, యేసు ప్రభుని విడిస్తే నేను బతికితే, యేసు ప్రభుని విడిస్తే ఈ నార్థమంతే నీ జొక్కెత్తుతోడు. కానీ మనలు వాక్యం అయితే ఇది దేవుడితో భూము, దేవుడితో నారు, దేవుడితో చెత్త. దేవుని కోసం నేను చనిపోవటమైనా సిద్ధమే, దేవుని కోసం నేను బ్రతకడినా సిద్ధమే, దేవుని కోసం నేను జీవిస్తాను. మనం ఒకే ఒప్పందం కీసు మనం దేవుని కోసము జీవించవాలి దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యత తెలుసా? మీరు నా నిమిత్తము, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత దూషించబడతారు. యేసు ప్రభువు నమ్మితే మనకు క్షమ తెలుసా? యేసు ప్రభువు నమ్మితే మనకు బాధ, యేసు ప్రభువు నమ్మితే మనకు ఇలువ, కష్టకు, నిందకు, అవమానకు శ్రమ కలిగితే దేవుని బిడ్డారా, బెద్దు కలిగితే కూడా మనము వ్యర్థనేది మనో, బెద్దు ఒత్తిడి కూడా మనం వ్యర్థనేది మనో. యేసు ప్రభు కోసం మనం నిత్యానికి నేర్చుకునే వాళ్ళు దేవుని బిడ్డ. చూడండి ఒక్కసారి యేసుకేలు గ్రంథం 14:13 వచ్చిన చూడండి, అది కూడా మనము ముగించుకుందాం. యేసుకేలు గ్రంథము పాత నిబంధన 14 వచ్చాము 13 వచ్చిన. యేసుకేలు గ్రంథము 14 వచ్చాము 13 వచ్చిన. నేను చదువుతాను. నరపుత్రుడా, ఏ దేశమైతే ఘనతకమైన నా దృష్టికి పాపం చేసినదో దానిని నేను విరోధినై ప్రాణదాన మాగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషుల్ని పశుల్ని నిర్మాణము చేసేదను. హల్లెలూయా. దేవుని బిడ్డ ఊరట్టి దేవుని కోపం వేలించి దేవుడికి ఎత్తమంతారు. దేవుని బిడ్డ ఇక్కడ బాలిని కెత్తమంతారు, ఇద్దరిది దేవుడికి ఎత్తమంతారు. నా దృష్టికి బే దేశంతే పాపం జరగమంతా, బే పట్టణంతే పాపం జరగమంతా, బే పట్టణంతే దుర్మార్గం జరగమంతా. నా మాట బేను కేందోరు, బే నాటినోరు కేందోరు, బే రాష్ట్రంతో కేందోరు, బే పట్టణంతో కేందోరు, బే దేశం కేందోరు. నేను బాలకీత తెలుసా? ఆగమని జంతకి, ఆగమని మొత్తం పశువులు, మేక, గొడ్కు సొబే నాశనం కీర్తన ముందు దేవుని బిడ్డలు. హల్లెలూయా. బాడ మీద నాశనం కీర్తన తెలుసా? అర్థమైనది అయితే ఈరోజు నీకు మర్రు మేలు మాత్రతే నువ్వు బాకిద్దరైతే నీకు మర్రు మేలు ನಿಮ್ಮ పిల్లతోని పుట్టికీసు నువ్వు నెక్కనెల పొడకీసు నెక్కనెల నువ్వు బాకిద్దరైతే నెక్కనెల పోడుతిన్ నా పిల్ల నాకు సహాయం కీత నెక్కనెల పొడకిత్త నా పిల్ల నాకు పోడుతాయిచో నువ్వు నెక్కనెల పొడకిత్తస్కి నీ పిల్ల బాకింత పాపంలో అరసమింతే, లేకపోతే ఏబిసారమాల పెట్టాసమింతే, లేకపోతే తాగుబోతాల బట్టి ఆశమింతే, లేకపోతే సుట్టాసార విశ్వవిడిగా బతుకమంతా.
యాయోని బాబు లెక్కకి ఇవ్వకుంటా, సుడ్లోని బిడ్డలు లెక్కకి ఇవ్వకుంటా 1000లో మాత్రితే నీకు సంతోషం వాత? నీ పిల్ల నీకు విడిచి నీకు దూరంగా మాత్రితే నీకు సంతోషం వాత? నీ మర్రు నీకు పతికి ఇవ్వకుంటా సుట్టా సారా పోకో మందిని తింజు రౌడీల మాత్రితే నీకు సంతోషం వాత? వావో దేవుని బిడ్డ. కానీ అందుకే మన బాధ, నువ్వెందుకు పుట్టావురా నా కడుపులో ఇందుకైతావు మన. నువ్వు పుట్టినందుకు నాకు అన్ని కష్టాలే. వీడు వెళ్ళి ఇది దొంగతనం చేస్తాడు, అది దొంగతనం చేస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. లాస్ట్కి ఇదిగో నీ కొడుకు నీ బుద్ధి చెప్పలేవా అని తల్లిదండ్రుల దగ్గర పోలీసులు వస్తారు, తల్లిదండ్రుల దగ్గర పెద్దలు వస్తారు, సర్పంచులు వస్తారు, పెద్ద మనుషులు వస్తారు. దేవుని బిడ్డారా, ఈ కొడుకు ఏం చేస్తారు? ఫస్ట్ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు మంచిగా ఉన్నారు, తర్వాత తాగబోతుకి అలవాటు అయిపోయారు దేవుడు. అందుకే తండ్రికి ఏమొస్తుంది? అప్పుడు సంతోషం వస్తుందా? రాదు. కోపం వస్తే నీవు చేస్తే సావురా. వాళ్ళంటారు నీ కొడుకులు ఏం చేయాలి? ఇక ఇలాంటి తప్పు చేశారు, చంపాలా? ఏం చేయాలంటారు తల్లిదండ్రులు. ఇంకా అర్థం కాకపోతే ఏం చేస్తారు? చూస్తారు, 2-3 సార్లు చూస్తారు. లాస్ట్కి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేయాలనుకున్నా అది చేయండి సార్ అని తల్లిదండ్రులు విడిచిపెడతారు. దేవుని బిడ్డ ఇలాంటి ఇంతమందికి నేను చూశాను. కానీ దేవుని బిడ్డ, దేవుడు అందుకేనే నా మరుకు, నా మేసుకు, నా మాట కేజోకు నేనేం చేస్తానో నాకే తెలవదు బిడ్డ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు అందుకే అమెరికాలో ఒక పాట నేను ఏం చేశాను తెలుసా? నా సంగతి నేను ఇప్పుడు నీకు చూపిస్తాను అంటున్నాను. దేవుని బిడ్డలా గమనించండి, మనం దేవుని బిడ్డలం, దేవుని పిల్లలం, దేవుని మరక మేసుకు దేవుని బిడ్డ నమ్మురైనా నమ్మురో యేసు ప్రభు నమ్మురైనా దేవుని పిల్లలు అందరూ దేవుని పిల్లలే. దేవుని కోపం వచ్చిందనుకో, ఇలా చిట్కేసిననుకో, ఒక పట్టణం ఒక దేశము మొత్తం లయం అయిపోతుంది, మొత్తం మాడి మస్ అయిపోతుంది. దేవుని బిడ్డ, ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న దేవుని బిడ్డారా గమనించండి, యేసు ప్రభు మంచివాడు, నీకు ప్రేమిస్తాడు, నీకు ఆశీర్వదిస్తాడు, నీకు బ్రతికిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. కానీ నువ్వు యేసు ప్రభు మాట వింటున్నావా? యేసు ప్రభు మాట నువ్వు కేజముంతినా? యేసు ప్రభు మాటకే యేసు ప్రభు కోసం నువ్వు బతుకుతే దేవుడు నీకు కాపాడుతాడు, దేవుడు నీకు దీవించుతాడు, దేవుడు నీకు డొల్లెత్తి యేసు ప్రభు కోసం నువ్వు డొల్లెత్తి, యేసు ప్రభు నమ్మి నువ్వు డొల్లెత్తి యేసు ప్రభు నీకు పరలోకం తీసుకుపోతాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే బాధకతముతే దేవుణ్ణి మనమే దుఃఖం పుట్టించమంతా, దేవుని మనమే కోపం పుట్టించమంతా. దేవుడు మనలే బాధకింతలు తెలుసా? దేవుడు అల్లమాయిస్తాడు, మనం చెడ్డ పనికి ఇంత. దేవుని మాట కూడా పట్టించువా, దేవుని మాటకేది దేవుని మాట ప్రకారం మీరు కూడా బతికిల్లారు. ఇది సత్యం. దేవుని బిడ్డ, ఈరోజు మన సంఘం గమనించండి. పోని నువ్వు ఉన్నోడైనా దేవుని కోసం నువ్వు నిలబడే దమ్ము నీకు కావాలి, దేవుని కోసం బ్రతికే దమ్ము నీకు కావాలి. అది ఆ దమ్ము ఎవరిస్తారు తెలుసా? యేసు ప్రభు వారు నీకు ఇస్తారు. యేసు దేవుడు నీకు బలం ఇస్తారు, విశ్వాసం ఇస్తారు, ప్రార్థన ఇస్తారు, ప్రార్థన నేర్పించుతారు. దేవుని బిడ్డారా, ఈరోజు చనిపోయిన ముసలోడికి దగ్గర నాకు తెలిసినంత అయితే దగ్గర 2 వారాల నుండి ఆ ముసలోడికి బాగలేదు తెలుసా? ఆ ముసలు అలా ఉన్నా కూడా తాగుతూనే ఉన్నాడు. ఎందుకు? కొడుకు పట్టి కొడుకులు, బిడ్డలు, భార్య, బిడ్డలు, అత్త, మామల, తల్లి, తండ్రులు ప్రేమ లేదు, దుర్మార్గానికి అలవెట్టబడ్డారు. దేవుని బిడ్డారు, ఎంత బాధ తెలుసా? నేను అందుకే అంట, మా తల్లిదండ్రులు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు సతీష్ గారు, ఏదైనా చిన్న రోగం అంటే మీరు మంచి చూపించండి. ఒకవేళ పెద్ద రోగం వచ్చిందా? పెద్ద రోగం వస్తే మీరు ఏం చేయాలంటే భద్రాచలం తీసుకురండి, మాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, తీసుకురండి అంటా ఉంటా. దేవుని బిడ్డ
కానీ నా కొడుకు అట్లే సావని మా బాబు ఆల్కేనే కళ్ళుంచి డొల్లీరు, నా మర్ర ఆల్కేనే కళ్ళుంచి డొల్లీరు ఇంచ ఊడో మత్తరితే తప్పు వేరేదే మనదయ్యా. దేవుని బిడ్డారా, మనదే తప్పు. మళ్ళీ ఆ తాగేటోడిని కూడా బుద్ధి చెప్పాలి. దేవుని బిడ్డ ఈరోజు చూడండి, ఒక్కసారి ఈ 2-3 నెలల్లోనే మన్నూరులో 3 శవాలు లేచిపోయాయి. తెలుసా ఎందుకు? అపవాది పనులు జరుగుతున్నాయి, సాతాను పనులు జరుగుతున్నాయి. ప్రాణానికి లెక్క చేయకుండా తాగుతున్నారు, జీవితానికి కేవుకుంటూ ఉండమంటారు. అది అపవాది. నువ్వు తాగు 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 అంటూ ఉంటుంది. దేవుని బిడ్డ గమనించండి, మీరు కూడా ఎటు తిరిగినా ఎక్కడున్నా దేవుడు నాకున్నాడు అనేది ఒక భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని బిడ్డ మొన్న ఇంటికి పోయినాక మా వదిన నవ్వుతా ఉంది. పాప నీకు మళ్ళీ పాట పారికి ప్రార్థనకి ఎక్కేస్తుంది. ఆమె తాగి ఉన్నది, ఇక్కడే సోని ఇచ్చింది, కొద్ది తాగింది. ఇంకా మనం ఉన్నది చెప్పాలి. నాకు బైబిల్ తీసుకెళ్తే ఇంకా బాగుండే, పోలీసులకు ఒక్కొక్కరికి బైబిల్ ఇద్దాం అనుకున్నా కానీ అడవుడిలో వెళ్ళిపోయినా. దేవుని బిడ్డ వాళ్ళు అది కార్డు చూడగానే అర్థమైపోయింది. కానీ 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను పాస్టర్గా పనిచేస్తున్నాను. దేవుని బిడ్డ అది విశ్వాసం. నీవెక్కడున్న పాపం భూమి మీద మన బెగమింతలో ఆగే పాపం మింతే, కానీ పాపం తెగినేమో కాలవాటనిదయ్యో, పాపం తెగినేమో పాపం మాట నేమో వేస్తనిదయ్యో. దేవుని బిడ్డ నిన్నొక్కసారి వచ్చిండు కొత్తగూడెం నుండి. అక్కడ ఏంటి ఈ కూలీలు ఈ కూలోళ్ళ దగ్గర పోయి ఇలా నక్సలేట్లు వస్తారని కూలోళ్ళని ఎంక్వైరీ చేస్తున్నా. నువ్వు నక్సలేట్లా నిజమో మామూలు మనిషా అని అక్కడ చూస్తారు. వాళ్ళు వచ్చినంత నేను ఎక్కడ చూసామన్నా. రమేష్ వాళ్ళు ఏంటి బావగారు ఒక ఆయన పోలీసుగా చేస్తున్నారు, ఆయన కూడా కొత్తగూడెం. దేవుని బిడ్డ కానీ వాళ్ళు నేను చూసి పెద్దసారి నేను చూశానంటే నేను ఈ ఏటూరు నగరం నుండి సార్లా కొత్తగూడెం తిరుగుతూ ఉంటాను సార్, పాస్టల్ మీటింగ్ వెళ్తూ ఉంటానంటే ఆయన ఏమన్నానంటే మీ ఊరిలో భోజనం కార్యక్రమం పెడదామన్నాడు. దేవుని బిడ్డ చూడండి, యేసు ప్రభు నమ్మినప్పుడు మనకు ఒక మార్పు ఉండాలి. ఆ యేసు ప్రభు మనం యేసు ప్రభు నమ్మితే మన జీవితాలు మార్చుకొని కొత్త జీవితాలు కొత్త బతుకు కలిగి మనం బతికేవాళ్ళు. తెలుసా, బెక్కత్వం మనం మారొద్దు. మన పక్క తాగుబోతు మక్కైనా మన పక్క దెయ్యం మక్కైనా నువ్వు యేసు ప్రభు నా దేవుడు మిత్రుని ఒక భయం భక్తి కలిగి మందవా. హల్లెలూయా. దేవుని బిడ్డ ఆ సార్ నా గురించి చెప్తా ఉంటే నాకు పొర్లింది, నాకు సంతోషం వచ్చింది. ఆయన అప్పుడే డేట్ ఇస్తూ ఉన్నాడు, ఎప్పుడు పెడతాం మీ దగ్గర భోజన కార్యక్రమం. ఆయన కూడా హిందూయే కానీ చూసి నేను ఎన్నోసార్లు. దేవుని బిడ్డ చూడండి, అన్యులు నీ గురించి చెప్పాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా అన్యులే. 3 వచ్చారు పోలీసులు, అక్కడ ఒక పెద్ద సార్ వచ్చారు. దేవుని బిడ్డ అన్యులే. నా గురించి నీకు ఎక్కడెక్కడ చూసామంటే లాస్ట్కి రమేష్ చుట్టం ఆయన ఒక పోలీస్ ఆయన. రమేష్ తెలుసా అంటే మేమిద్దరం కలిసి పరిచయం చేస్తామంటే అప్పుడే ఫోన్ చేసి మాట్లాడిపించాను. దేవుని బిడ్డ హల్లెలూయా. దేవుని బిడ్డ నువ్వు ఎక్కడ ఉండా, నువ్వు బహిరంగ ఉండాలి, పిర్రిగా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, తప్పు చెయ్యం అని ఉండాలి. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకనే అక్కడ ఏం జరిగింది తెలుసా, దేవుని నామానికి ఘనత కలిగింది. నువ్వు ఆ మాట చెప్తే దేవుడు సంతోషిస్తావా. నా కొడుకు భలే చెప్పిండబ్బా, అగో ఆ సార్ కూడా చెప్పిన ఆయన గురించి. దేవుని బిడ్డ దేవుడు బాధ్యత వస్తే మన గురించే ఆనందిస్తావు. దేవుడు మనం ఈ మాటకెత్తే దేవుడు సంతోషపడతాడు. దేవుడు హల్లెలూయా. అందుకని ఇక బాధ్యతతో తెలుసా, కరువు కలగ చేస్తాను అంటున్నాడంట. కరువు కలగ చేస్తాను, మనుషుల్ని పశుల్ని లేకుండా చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఊరుకోలేడు. దేవుడిని ఊడిమన్నారు దేవుని పెట్టారా. కానీ ఈరోజు మన బాధ్యత యేసు ప్రభు కోసం ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు మనం దేవుని ప్రార్థనగా, ప్రభువా నన్ను నీ కోసం బతుకుతాను, నాకు నువ్వు శుభ్రంకి, నన్ను నీ నెత్తుతో వచ్చి, నన్ను నీ శక్తితో నీ బలంతో నన్ను అభిషేకించ, నీ కోసం నిలవాట. అక్కడ ఇంకా మళ్ళీ కొంతమంది విశ్వాసులు అటు కూడా ఇప్పుడు వెళ్ళాలి, అప్పుడప్పుడు వెళ్ళి సువార్త చెప్పి రావాలి. దేవుని బిడ్డ చాలా ఇప్పుడు ఇక్కడ ధర్మవరం నుండి డైరెక్ట్
అదే ఊరబ్బా, పూసుపాక అంట, పూసు గుండం డైరెక్ట్ ఉందంట రోడ్డు. మొన్న వచ్చిన నేను 60 స్పీడ్ వెళ్ళినా నేను. దేవుని బిడ్డ, అసలు డాము రోడ్డు ఉన్నట్టుంది రోడ్డు, మంచిగా ఉంది. ఇక్కడ నుండి గట్టిగా వెళ్తే, ఇక్కడ మన దగ్గర నుండి గట్టిగా వెళ్తే, ఒక్కడు మంచిగా ఫాస్ట్గా వెళ్తే 1 గంటన్నర పట్టింది బట్టు, గంటన్నర. దేవుడు హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డరా, ప్రార్థన చేయండి, దేవుడి కోసం నిలబడండి. దేవుడు రాకడ సమీపం ఉంది. పోలీసులకైనా ఎవరు కలిసినా యేసు ప్రభు నమ్మకం అనాలి మనం. దేవుని బిడ్డ, పోలీసు కలిసినా, నక్సలైట్ కలిసినా, ఏంటి ఏ పెద్ద మనిషి కలిసిన చిన్న మనిషి కలిగిన, మేము యేసు ప్రభు నమ్ముకున్నాం సార్ అంటే ఆయనకి ఆనందం పుట్టాలి, సంతోషం పుట్టాలి ఆయనకి ఆ మాట చెప్పగా. దేవుని బిడ్డ, కానీ అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా కోసము మీరు బ్రతకండి, నా కోసం నిలబడండి. మీరు చెడ్డ పనులు చేయొద్దు. చెడ్డ పనులు చేశారనుకో, చెడ్డ పని కిందనుకో, నేను ఎవరిని ఊరుకోను. నోహా కాలంలో ఎట్లా చేశాను అట్లా చేస్తానని చెప్తున్నా. ఇక్కడే ఒక మాట ఉంది చూడండి, ఏమనుందంటే అక్కడ ఏమన్నా 14 వచనం, నోహవు, దానియేలు, యోబు ముగ్గురు అట్టి దేశంలో నుండి వారు తమ నీతి చేత తమ్మును తాము రక్షించుకుందురు. హల్లెలూయా. ఈ నోహా కాలంలో ఏం జరిగింది తెలుసా? జల ప్రయాణంలో వచ్చింది, అంటే నీళ్ళు వచ్చింది, వర్షం తుఫాం, మెట్ట గుట్ట మొత్తం మునిదంతా, జంగలంతా. దేవుని బిడ్డారా, పాపులు అంతా డొల్లెత్తురు. వేరే కుటుంబం బాకింత రక్షించబడలేదు, నోహా కుటుంబం. అందుకే నీతి వల్ల వాళ్ళు రక్షించబడతారు, నీతి వల్ల వాళ్ళు రక్షించబడతారు, బతుకుతారు గతమంతా. ఈరోజు అందుకే అమెరికాలో ఒకటే కుటుంబాలనే ఇస్తా, ఆ కుటుంబంతో లోన్ కడివిలే, ఆ కుటుంబం డొల్లి, మిగతా వాళ్ళు వాళ్ళంతా లోకంతా కడివేస్తా. దేవుడు, అది దేవుడు గొప్పతనం. నా దేవుడు నాతో ఉన్నాడబ్బా. భూమి ఆకాశాన్ని పుట్టించడం, నన్ను పుట్టించిన దేవుడు నాతో ఉన్నాడు. నేను భయపడను, చనిపోవడం భయపడను, బతకడం భయపడను. బతుకున్న కాలం మాత్రం యేసు ప్రభు గురించి నేను చెప్తా అనేది మనకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, అన్యులు చనిపోతే ఏం జరుగుతుంది తెలుసా? బాధ, రోగం వచ్చిన బాధ, చనిపోతే బాధ. యేసు ప్రభు నమ్ముకున్నారు కంట ఏం చెప్తుంది తెలుసా? శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా మీరేం చేయాలి తెలుసా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడానికి చెప్తుంది. ప్రభునందు అంటే మనం ప్రార్థన చేయాలి, అదే మనకు ఆనందం. ప్రార్థనకి ప్రభా మమ్మల్ని కాపాడేది కదా. అందుకే వాక్యం తెలుసా? మన యేసు ప్రభు డోలెత్తస్కే యేసు ప్రభు నమ్ముతారు, డోలెత్త మనం వాక్యం అంటే మనము ప్రార్థనకి ఇవ్వాలి, పాట పాడవాలి, గంతులేసి ఆనందించవాలి. ప్రభా ఈ కుమారుడు నీ దగ్గరికి నువ్వు తీసుకెళ్ళావు అని ఆనందించాలి. మనకేది కొరత లేదు, ఏది బాధ లేదు. కానీ దేవుని మాట ప్రకారం మనం బతుకుతుంది, దేవుడు ఖచ్చితంగా సహాయం కీతారు. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే బాధ్యతము తొలితి ఓడని దేవుని బిడ్డ బాధ్యతము తొలితి మీరు నా కోసము బ్రతకండి. ఒక యోబు వలె దానియేలు వలె మన బతికి ఇవ్వాలి, యోబు వలె దానియేలు వలె యాకోబు ఏంటి మనం వాళ్ళకి మనము జీవించవాలి దేవుని బిడ్డ, వాళ్ళకి మనము బతకవాల దేవుని బిడ్డ. ఆ చూడే దేవుడు మనల్ని బతికి తొలితే దీవించుతో దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు చూడండి, చర్చికి నా మీ పేరుకి బారదాని తొలితే ఏం తినాలి, ఏం తాగాలి? నీ ఇంట్లో లేదా తినటానికి? నీలో తెగిన డోడ, నీలో తెగిన కుసి, నువ్వు మనకి పొందిన బిర్యానీ, మనలో మనం ప్రేమించి ప్రార్థన తయారు బిర్యానీ తయారుకిస్తున్నావు. దానికంటే ఏం కావాలి? నువ్వు చుట్టా సారా పోకో మంది తింటే నువ్వు బతకవు, దేవుని కోపం నీ జీవితాన్ని పాడేస్తా. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత ఉంటుంది. నీతిని మనం అనుసరించాలి, నీతిగా బ్రతకాలి.
యథార్థంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి, పవిత్రంగా బతకాలి. దేవుడు వెళ్ళారా అచుట్టే దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. అచుట్టే దేవుడు మనకు కాపాడుతాడు. అచుట్టే దేవుడు మనకు దీవించుతాడు. అచుట్టే దేవుడు మనకు బలపరుచుతాడు. అచుట్టే దేవుడు మనకు నరకపేల తోడమంటారు. దేవుడు బిడ్డారా గమనించండి. మీకు ఈ మాటలు ఈ దేవుడి మాటలు కేంచి మనం వాక్యవలతి దేవుడి మాట గట్టిగా పోయితవాలని, గట్టికి పోయిచు దాన్ని పాటించవాలి. అది గట్టికి పోయిసండి, మనం పోయిసండి ఖైదయ్యో మన రుదితే తాసవాలి, గట్టిగా తాసి ఆ దేవుడి లెక్కెత్తో ఇంజో ఆ మాట ప్రకారం మనం బతకవాలి, మాట ప్రకారం కామ్ కాజ్ కీవాలి, మాట ప్రకారం మనము జీవించవాలి. అచుట్టే నిజమైన నీతి కలిగిన విశ్వాసి, నిజమైన యథార్థమైన విశ్వాసి. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డరా ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మరి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు దుఃఖం పుట్టించమంతం బాయో, నీకు కోపం పుట్టించడం బాయో, నీకు కోపం రేపమంతం బాయో మాకు క్షమించ. యేసయ్యా మాకు క్షమించ. దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రమనాయ. మరి మోకరించి కొండపీసి ప్రార్థనకి మోకరించి కొండపీసి ప్రార్థనకి దేవుని బిడ్డారా ఈ 2025వ సంవత్సరం దేవా యేసయ్యా మమ్మల్ని కాపాడు. ఏ చందు మోకరించి ప్రార్థన మోకరించి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీవు మాతో సూటిగా మూటిగా మాట్లాడినందుకు వందనాలు ప్రభు. యేసయ్యా నీకే స్తోత్రం. మత్తయి సువార్త ప్రభు కరువు వాత, కష్టవాత, బాధవాత, ఇరుకు లేపద్దుల వాత లాస్ట్కి మీకు కూడా యేసు ప్రభు నమ్మితే ఆంకితో మీద బదిరించుతారు, మీకు కూడా ఆంకితారు. కానీ యేసు ప్రభుని విడిస్తే ఆవుకోం, యేసు ప్రభుని విడిస్తే ఆవుకోం, యేసు ప్రభుని విడిచోక ఆవుకితాం. ఇదో కెత్తుతురు, ఇదో నీ లేఖనాలు కెచ్చోమింటి ప్రభా. యేసయ్యా తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. అవును ప్రభా, మాకు కష్టం వచ్చానా, బాధ వచ్చానా, దుఃఖం వచ్చానా, రోగం వచ్చానా యేసయ్యా అవుకనా అయ్యా తండ్రి మాకు అవుకుతాము. ఈ లెక్కీతం ఆ లెక్కీతం ఇదో బెదిరిస్తే కూడా యేసయ్యా మా భయపరముకుంటా. యేసయ్యా నీ కోసం బ్రతకవాల ప్రభా, నీ కోసం జీవించవాల ప్రభా, నీ కోసం నిలబడవాల ప్రభా. నీవే మాకు సహాయంకి మీతో ప్రార్థనకి ఇంతో ప్రభా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. పాపల మీద అయా తండ్రి పాపంతో అయా పాపం కీనోలై అయా తండ్రి యేసయ్యా పాపంతో మన మనుషుల మీద కష్టాలు, దుఃఖాలు, రోగాలు, భూకంపాలు, శాపము, ఉగ్రత అయా వస్తుందని చెప్తున్న ప్రభా. యేసయ్యా మమ్మల్ని ఆ పాపం నుండి, శాపం నుండి, కష్టాల నుండి, బాధల నుండి, ఉగ్రత నుండి తప్పించండి ప్రభా, విడిపించండి ప్రభా, రక్షించండి ప్రభా. నీకే స్తోత్రము నాయనా. యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రం. జీవాధిపతి నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి నాయనా. మా ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకోమని, సహాయం చేయమని, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ వాక్యం కేంచి కష్టవత్తి, బాధ వక్కెన, దుఃఖం వక్కెన, రోగం వక్కెన మమ్మ వెర్రవకుంటనైనా నీ కోసం బ్రతిని, నీ కోసం నిలబడుతుని, నీ కోసం జీవితని నీవే సహాయంకి మీతో ప్రార్థనకింతో, నీవే కృప చూపితో ప్రార్థనకింతో, కనికరం చూపితో ప్రార్థనకింతో. యేసయ్యా ఏ ప్రభు తండ్రి కష్టతే, దుఃఖతే, రోగతే మాత్రతి స్వస్థపరచనాయన. సంతోషం వీళ్ళకుటమత్తి మా అటని సమాధానము, సంతోషము, ఆనందము మా మీద కుమ్మరించని ప్రభా. నీ బలము కావాలి ప్రభా, నీ అభిషేకం కావాలి ప్రభా, నీ శక్తి కావాలి ప్రభా, నీ అధికారం కావాలి ప్రభా. మీరు సహాయం చేయండి డాడీ. నీకు వందనం. యేసయ్యా నీకే స్తోత్రం. గొప్ప దేవుడా నీకు వందనం.
నీకే వేలాది కోటల కోట్ల కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో జ్ఞాపకం చేయి. మా జీవితంలో నీ చేతులు సమర్పిస్తాం. ప్రాణం ఉంటున్న కాలం, బ్రతుకున్నంత కాలం యేసయ్యా నీకు స్తుతించే భాగ్యం దయచేయి, నీకు ఆరాధించే భాగ్యం దయచేయి, నీకు గణపరిచే భాగ్యం దయచేయి. ఆయన మోకరించిన సంఘ బిడ్డల్ని అందరినీ యేసు నామములో ప్రభువా నాయన బలపరుచునగాక, యేసు నామముల మీద దీవించునగాక, యేసు నామముల మీద ఆశీర్వదించునగాక, యేసు నామములో నీ శక్తితో నీ ఆత్మతో బలముతో నింపుదురగాక. ఈ 2024 సంవత్సరం అంతా ప్రభు మీరే కాపాడండి, మీరే సహాయం చేయండి, మీరే కృప చూపండి, మీరే కనికరం చూపండి, మీరే దయ చూపమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి శాతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, దెయ్యాలు, భూతాలు యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఈ కొత్త కుమారుగూడెం అయా నాటిని మీరు మార్చండి ప్రభువా. అయా ఎంతో మంది సారాల తాగి, సూటల తాగి, జారాలతో, జబ్బులతో, రోగాలతో చనిపోతున్నారు ప్రభువా. యేసు నామములో మీరు బాగు చేయండి, యేసు నామములో రక్షించండి, యేసు నామములో కాపాడండి నాయన. నీకు వందనాలు. I love you Jesus, I love you Jesus. Thank you Master, thank you Holy Spirit, thank you Lord Holy Spirit. తండ్రి మీరు జ్ఞాపకం చేయండి ప్రభువా. ఈ సమయంలో జ్ఞాపకం చేయండి, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. డాడీ నీకు వందనాలు, డాడీ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వేలాది కోట్ల కోట్ల కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలకి పరలోక రాజ్యం చేర్చుకోమని సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచయంలో మీరున్నందుకు వేలాది కోట్ల కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మీరే మహిమ పొందుతురుగా, మీరే ఘనత పొందుతురుగాక, మీరే ప్రభు నీ నామానికి స్తుతి కలుగునగాక. వచ్చిన బిడ్డలందరినీ బలపరచునగాక, దీవించునగాక. నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యం, జీవ సుఖము మీరు అనుగరించునగాక. మీరు సహాయం చేయండి. ఈ వచ్చే వారం నుండి, ఈ వారం నుండి వచ్చే వారం వరకు కాపాడి మీరు మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడ యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సమయంలో కానుకలు అర్పించుకుందాం.